కలిగిన మంచి సహాయకుడు. కూడి వచ్చిన సేవకులందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. మరి ప్రేయర్ పవర్ టైమ్ని ఎంతగానో మరి ఈ భారంతో ఈ బాధ్యతతో మేము కూడా సహకరిస్తాం, మేము కూడా ప్రార్థన చేస్తామని ప్రార్థన అవసరత కోరి మన కొరకు ప్రార్థించడానికి ఏక మనసుతోటి మనలందరినీ కూడా ఆహ్వానించే స్థానిక సేవకురాలు మరి సువార్తమ్మ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి మన మధ్యలో ఎజ్రా పాస్టర్ గారు వచ్చినారు, చాలా సంతోషము. మరి ఆ అయ్యగారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మంచిది, ఈ సమయంలో దేవుని వాక్యం నుంచి చిన్న మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన గ్రంథములో నుండి మనకందరికీ తెలిసిన మాట ఒక్క నిమిషం మనం ధ్యానించుకుందాం. 2వ కీర్తన గ్రంథంలో నుండి 6-7 వచనాలను. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుడుగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. 8 నన్ను అడుగుము, జనములను నీ స్వస్థముగాను భూమిని దిగంతులను సొత్తుగాను ఇచ్చదను. ప్రైజ్ ది లార్డ్. దేవుడిచ్చినటువంటి వాగ్దానపూర్వకమైనటువంటి ఈ మాటను నెరవేర్పులకు తీసుకొచ్చారు, నెరవేర్చేశారు, సంపూర్తి చేయబడింది. అయితే ఈ వాగ్దానము సంపూర్తి చేయబడింది. ఇది మన మందిరాల్లో, మన జీవితాల్లో కూడా సంపూర్తి చేయబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానములు అనుభవించడానికి దేవుడు మనల్ని పిలిచారు, వాగ్దాన పుత్రులుగా దేవుడు పిలిచారు. సో విశ్వాసులైతే ప్రత్యేకంగాని సేవకులకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ మాటలోని అనుభవాలు. ప్రభు అంటున్నారు, నేను జనములను నీ స్వస్థముగా, ప్రైజ్ ది లార్డ్, నీకు సొత్తుగా అప్పగిస్తానన్నారు. సొత్తుగా అంటే సమస్త అధికారము మన చేతికే అప్పగిస్తామని చెప్పారు. వాళ్ళని ఏలడానికి. చూసారండి, ఆదాము గారు పోగొట్టుకున్నారు పరిపాలనను. మొదటి ఆదాము గారు పోగొట్టుకున్న పరిపాలనను కడపటి ఆదామైన యేసుక్రీస్తు ద్వారా ఈ లోకములకి సర్వాధికారాన్నిచ్చి ఆయన రక్తము చేత విమోచించబడినటువంటి మనకు, పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి మనకు సర్వాధికారాన్ని ప్రభువించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందరికో లేని ఈ ధన్యత, మనకన్నా గొప్ప మేధావులు, ఉన్నతమైన వారు, ధనవంతులు, శ్రేష్టమైన వారు ఉన్నారు. వాళ్ళకి ఎవరికీ లేనిది మనకిచ్చాడు అంటే మన మీద దేవునికి ఉన్న నమ్మకం అది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మన మీద ఉన్న నమ్మకం దేవుని మీద మనకున్న నమ్మకం కాదండి, దేవుడికి మన మీద ఉన్న నమ్మకం. ఈ నమ్మకత్వములో మనం ముందు కొనసాగించినప్పుడు నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా ఉంటాయి అన్నటువంటి దీవెన వ్యక్తిగతంగా మనకిచ్చి, మన ద్వారా సంఘానికి ఇచ్చి, సంఘం ద్వారా సమాజానికి ఇచ్చే దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు చాలా మంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు దీవించబడ్డారు అని అనేకులు చెప్పగలుగుతున్నాం, ఆశ్రయించబడ్డారు అని అనేకులు చెప్పగలుగుతున్నాం, అనేక సాక్ష్యాలని వెదజల్లుతూ ఉన్నాం. ఆ సాక్ష్యాల ద్వారా అనేకులు ప్రభు వైపు త్రిప్పగలుగుతున్నాం. కానీ అదే దీవెన ఆశీర్వాదాలు అనుభవించలేనటువంటి దేవుని పిల్లలు, సేవకుల కుటుంబాల సంఘాలు బోల్డెన్ ఉన్నాయి. ఎందుకు అని ఒకసారి ప్రశ్నించుకుంటే దానికి సరైన సమాధానం చెప్పగలిగినటువంటిది రాదు. సరైన సమాధానం చెప్పలేరు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నటువంటి జ్ఞాన గ్రంథం కాబట్టి దీన్ని అనుకూలమైనటువంటి మాటలు మాట్లాడేసి దాన్ని అక్కడికక్కడికే మరిపింపచేస్తుంది. ఎందుకంటే వాక్యం మనకు తెలుసు కాబట్టి. అలా కాదు, కానీ నిజంగానే కూడా ప్రభు ఇచ్చిన వాగ్దానమును మనం పొందుకొని అనుభవాన్ని
నేర్పించినప్పుడు వాళ్ళు కూడా పొందుకొని ఆనందిస్తారు. అందుకు దేవుడు మన సేవకు పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అట్టి అనుభవంలోకి మనం నిలవాలి అని అంటే కీర్తన భాగం మనం చదువుకున్న మాట 6వ వచనములో, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజునకు ఆసీనుగా చేసి ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవాది దేవుడికి మన హృదయములో సియోను పర్వతాన్ని నిర్మించి ఆ పర్వతం మీద నా ప్రభుని కూర్చోబెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. మన హృదయమే ఒక సియోనుగా మార్చబడాలి. ఆ సియోనులో ఆసీనుడైన దేవుడు ఉన్నప్పుడు నీ నోటి మాట శక్తివంతంగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ ప్రార్థన శక్తివంతంగా మార్చబడుతుంది. నీ నోటిలో వచ్చే ప్రతి మాట 100% నెరవేర్చబడుతుంది. అప్పుడు ప్రభు అంటాడు, ఇతడు నా ప్రియ కుమారుడని. ప్రైజ్ ది లార్డ్. నీలో నెరవేర్చుకోవడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నీ ద్వారా నెరవేర్చుకోవడానికి. ఆయనే అన్ని కార్యాలు చేసేలాగా ఉంటే మనం అవసరం లేదండి. చేసుకోలేరా? సమర్థవంతుడు. బట్ మనం అవసరం ఆయనకి. దేవునికి స్తోత్రం. తృణీకరించబడిన వారి మధ్యలో నుంచి, ఎన్నిక లేని వారి మధ్యలో నుంచి నిన్ను ఏర్పరచుకొని నిన్ను దేవునికి ఒక రాయబారిగా, ప్రతినిధిగా అదే స్థలములోని సాక్ష్యంగా నిలబెట్టాలనే దేవుని ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్. అది ఎప్పుడయ్యా అంటే నీ హృదయము నా దేవునికి సియోనుగా మార్చబడాలి. పెదవులతో ప్రార్థిస్తాం, ఆరాధన చేస్తాం, చప్పట్లు కొడతాం, వాక్యం చెప్తాం, సో మెనీ డిఫరెంట్ ఆఫ్ హోలీనెస్. బట్ నీ హృదయం అనే సియోనులో దేవుడు నివసించేంతగా ఉన్నావా అని పరిశీలించుకుంటే మనం ప్రకటించేవారమై ఉండకూడదు, కానీ ప్రత్యక్షపరిచేవారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం ఎలా ఉండకూడదండి? కేవలం ప్రకటించేవారుగా ఉండకూడదు, ప్రత్యక్షపరిచేవారుగా ఉండాలి. దేవుని ప్రత్యక్షత నీలో నుంచి కనిపించాలి. దేవుని యొక్క స్వరూపము నీలో నుంచి కనిపించాలి. దేవుని యొక్క స్వభావము నీలో నుండి కనిపించాలి. అదే నీ ముందున్న వారు చూసేది, దేవుణ్ణి కనపరిచేది. ప్రైజ్ ది లార్డ్. అందుకే అపోస్తలుడైన పౌలు గారు గలతీ 1:24 చెప్తారు, నన్ను బట్టియే దేవుని మహిమపరిచిరి. దేవునికి మహిమ కలుగునుగాక. నా వాక్యాన్ని బట్టి కాదు, నా ప్రసంగాన్ని బట్టి కాదు, నా ఆరాధన బట్టి కాదు, నా వస్త్రతను బట్టి కాదు, నాకున్న జ్ఞానాన్ని బట్టి కాదు, నాకున్న ఆకారాన్ని బట్టి కాదు, కేవలం నన్ను బట్టి దేవుని కనపరిచారు. ఎందుకో తెలుసా? పూర్వము చేసినటువంటి భయంకరమైన దుష్ట కార్యములు విడిచిపెట్టి ఇప్పుడు నా దేవునికి ఇష్ట కార్యములు చేస్తున్నాను. కొట్ల చప్పట్లు గట్టిగా వేశాను. అప్పుడు నేను దుష్ట కార్యములు చేశాను, ఇప్పుడు నా దేవునికి ఇష్ట కార్యాలు చేస్తున్నాను. ఆ దేవునికి ఇష్ట కార్యాలని చేస్తూ ఉండడాన్ని బట్టి నా దేవుడు నాలో నుంచి ప్రత్యక్షమయ్యాడు గనుక నన్ను బట్టే నా దేవుని గణపరిచడి. దేవుని బిడ్డ, మనకు కలిగిన టాలెంట్ని బట్టి దేవుని ప్రత్యక్షత కనిపించదు. నీకున్న ఆకారాన్ని బట్టి, అందచందాలను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, కలిగిన హోదాను బట్టి దేవుని ప్రత్యక్షత కనిపించదు. దేవుని ప్రత్యక్షతను కనిపించేటటువంటి వ్యక్తి ఎవరో ఆయనే నా దేవుడు కోరుకున్న సియోను. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అక్కడ దేవుడు ఉంటాడు. వారి మాటలో దేవుని ప్రత్యక్షత, వారి ఆరాధనలో దేవుని ప్రత్యక్షత. ఇంక నువ్వేం చెప్పక్కర్లే, దేవుడే చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. న్యూ లైఫ్ మినిస్ట్రీస్ ఒకటి ఉంది. న్యూ లైఫ్ మినిస్ట్రీ ఒకటి బాంబేలో. దాని ఫౌండర్ జోసఫ్ గారు అనే ఒక పాస్టర్ గారు. కర్ణాటక పట్టణంలో తల్లిదండ్రులు చనిపోయి అనాదిగా ప్లాట్ఫారం మీద అడుక్కుతుంటున్న వ్యక్తి. దేవుని సువార్త తనకు అందించబడింది, రక్షించబడ్డారు.
ఎటేళ్లలో దిక్కుదేలిన పరిస్థితులలో బెంగళూరులో ట్రైన్ ఎక్కి బాంబేకి వెళ్ళిపోయారు. ఆ బాంబేకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక స్థలములో దేవుని చేత బలపరచబడి ఒక సంఘ స్థాపన కొరకు ఒక సంఘములో బిలీవర్గా ఉన్నారు. మంచిగా దేవుడు దర్శించిన తర్వాత ఒక చిన్న పరిచారకుడు అయ్యారు. ఒక చిన్న సైకిల్ తీసుకొని ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించేవారట. ఎవరు కూడా అతను లెక్క చేసేవారు కాదు. ఆడు పాస్టర్, ఆడు పాస్టర్ అంటే ఎలా ఉండాలి అని అనేకులు నానా విధాలుగా హేళన చేసేవారు, అవమానపరిచేవారు, ఎన్నిక లేని వారుగా తృణీకరించబడేవారు. అయితే ప్రభువా, అడుక్కుంటున్న నన్ను ఎంత దూరం తీసుకొచ్చాను. ఏదో సంఘంలో మూలబడిపోయి నన్ను సేవకుడు అన్నావు. ఇలా తిరుగుతున్నానయ్యా. నన్ను నమ్మి 10 మంది మాత్రమే వచ్చారు, 10 మంది మాత్రమే ఉన్నారు. ఈ 10 మంది నడిపించగలిగిన జ్ఞానము సామర్థ్యం నాకు లేదు. నేను ఒక భిక్షగాన్ని, అడుక్కు తినేవాడిని. ఏడ్చాడంట ప్రభు సన్నిధిలో. రైల్వే ప్లాట్ఫారం పైన కూడా ఏడ్చాడంట, అయ్యా నా పరిస్థితి ఏంటి. ఆ ఏడుస్తున్న సమయంలో ప్రభు అన్నాడంట, జోసఫ్ నువ్వంటే నాకు ఇష్టమయ్యా అన్నాడట. హల్లెలూయా. నేను ఎవరు ఇష్టపడ్డారో ఎవరు ఇష్టపడలేదో, అరే నీకన్నా గొప్ప సేవకులు, ఉన్నతమైన వారు, వాళ్ళు నేను ఇష్టపడ్డారో లేదో, నువ్వంటే నాకు ఇష్టమయ్యా. ప్రభువా, నువ్వంటే నాకు ఇష్టం, నేనంటే నాకు ఇష్టం, కానీ నన్ను కూడా ప్రజలు ఇష్టపడాలి కదా. ఒకరోజు వస్తుంది, వెయిట్ చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకరోజు వస్తుంది, వెయిట్ చేయి అని చెప్పి 3 సంవత్సరాల తర్వాత ఆయన గారు ప్రార్థన చేయడం ప్రారంభించి ఒక స్థలములో మైదానములో వెళ్తూ ఉండేటప్పుడు దేవుని స్వరం వినిపించిందంట. జోసఫ్ ఇటు చూడయ్యా, పెద్ద మైదానం. అలా చూశారంట. 7 ఉన్న స్థలాన్నంతా నీకు సొంతం చెబుతానన్నాడంట. హల్లెలూయా. 7 ఎకరాల స్థలం. ఎంత అండి? చెప్పండి. విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? 10 మంది. సేవకుడుగా గుర్తింపు లేని వ్యక్తి ప్రజల మధ్యలో, బట్ దేవుడికి మాత్రం సేవకుడే. ఇలా ప్రార్థిస్తూ చెప్పిన తర్వాత ప్రతిరోజు వెళ్ళి ఆ స్థలములో 3 గంటలు ప్రార్థించేవారట ఆయన. అలాగా 3.5 సంవత్సరం చేసేట ప్రార్థన. ఆ స్థలం ఎవరిదో తెలియదు, దాని సర్వే నంబర్ తెలియదు, అది ఎంత ఉందో తెలియదు, ఏమి తెలియదు. ఇలా ప్రార్థిస్తున్న సమయంలో ఆ యొక్క ప్లాట్ ఓనర్ ఇంచుమించుగా 100 ఎకరాల ఆసాం అంట ఆయన. ఎంతండి? 100 ఎకరాల ఆసాం అంట ఆయన. దేవుడు ఒకరోజు అన్నాడట, అతను రియల్ ఎస్టేట్లో లాస్ అయిపోయి, కోట్టు కొలది లాస్ అయిపోయి చనిపోయే పరిస్థితికి వచ్చేసిందంట ఆ యొక్క కోటేశ్వరుడిది. దేవుడు అన్నాడట, ఫలానా స్థలములో ఉండే 7 ఎకరాలని పాస్టర్ జోసఫ్ పేరు మీద రాసిచ్చేస్తే నీ అప్పులు తీర్చేస్తాను అన్నాడట. కొట్టలు చప్పట్లు గట్టి వేస్తాను. అయ్యా ఆయన ఎలా ఉంటాడో మాకు తెలియదు కాదంటే, నువ్వు చేసే పని చేయలే బాబు, నేను పంపిస్తాను. చూడండి, ఆయన ఉన్న పాటన ఒక 1000 మంది సేవకుల కొడుకు ఏర్పాటు చేశాడు. 1000 మంది సేవకుల కొడుకు ఏర్పాటు చేసి అందరి సేవకులకి చెప్పారంట, ఈయన సేవకుడు అని ఎవరికి తెలియదు, నీకు ఇంటిమేషనే లేదు. ఆయన గారు జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి ఎంఆర్ఓ వరకు, రిజిస్టర్ ఆఫీసర్ వరకు అక్కడే పెట్టాడంట. అంత పలుకుబడి ఉన్నతను. ప్రభు అన్నాడంట, జోసఫ్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేది. ఎవరో తెలియదు కాదు ప్రభు అంటే, పంపిస్తానులే అంటే వాళ్ళ సామర్థ్యం కొలది వాళ్ళు మంచి మంచి వస్త్రాలతోటి, వెహికల్ తోటి వస్తూ ఉంటే అక్కడ నిలబడుకున్న వాళ్ళందరూ కూడా అతన్ని చాలా
రిసీవ్ చేసుకుంటున్నారు, రిసెప్షన్స్లో రిసీవ్ చేసుకుంటున్నారు, వచ్చే వాళ్ళందరినీ కూర్చోబెడుతున్నారు. ఈయన గారు, అయ్యా అంత పెద్ద సేవకుడికి నేను వెళ్తే గౌరవిస్తారో ప్రభు అన్నాడంటే, నువ్వు కూడా వెళ్ళరా బాబు అన్నాడంట దేవుడు. సైకిల్ తొక్కలేక తొక్కుంటూ వెళ్తే అక్కడ రిజిస్టర్డ్ మీటింగ్ చేస్తున్నారంట. అందరు వచ్చిన వారి పేర్లు అడ్రస్ ఈయన కూడా వచ్చి రాశాడంట. ఆయన పేరే ఎం జోసఫ్. హల్లెలూయా. ఎం జోసఫ్ అడ్రస్ రాసేలోపు ఆ రిసెప్షన్లో కూర్చో ఉండేది కోటేశ్వరుని భార్య. అయ్యా నీకోసమయ్యా ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది. కొట్టాలి చప్పట్లు గట్టిగా. నీకోసమే ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది, నువ్వు మాకు తెలియదు బాబు. మా కోసం ఏంటమ్మా ఇంత పెద్ద మీటింగ్? అక్కడికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు చెప్తాలి అన్నారంట. కలెక్టర్ గారా? ఇదేంటి కలెక్టర్ గారు చెప్పడం ఏంటి? ఎస్, నే పెట్టిన సేవకుల కూడిక, నే పిలిపించిన సేవకుల పని అయిపోయింది. ఇక్కడ ప్రసంగాలు లేదు, ప్రార్థనలు లేవు. ఒక వ్యక్తి కోసం నేను కూడికని ఏర్పాటు చేశాను. ఆ వ్యక్తి నాకు దొరికాడు. ఇతడే నా ప్రియ కుమారుడు. హల్లెలూయా. ఎవరయ్య అంటే మురికైపోయిన బట్టలతోటి, చినిగిపోయిన ప్యాంటుతోటి ఏమండి ఆయన స్టేజ్ మీదకి పిలిచి, అయ్యా మీరేనా జోసఫ్? ఎం జోసఫ్? ఎస్ నేనే. ఎలా మీరు? మాది కర్ణాటక అండి. అమ్మా నాన్న చనిపోయా, దిక్కులోనండి, అడుక్కుతున్నాండి. దేవుడు దర్శించాడు, ఇక్కడికి వచ్చాను, ప్లాట్ఫారం నేర్చుకున్నాను. దేవుడు అన్నాడు పలానా స్థలానికి వెళ్ళమని. 3.5 సంవత్సరం ప్రార్థన చేశాను. దేవుడు ఈరోజు 7 ఎకరాలు కాదండి, ప్రజెంట్ 17 ఎకరాల స్థలముల మందిరం ఉందండి. కొట్టలు చప్పట్లు గట్టిగా. న్యూ లైఫ్ మిషన్ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఎందుకంటే దైవజనుడా, మనము పరిచర్య చేస్తున్నది లోకస్తుల పరిచర్య కాదు, ఒక అధికారి పరిచర్య కాదు, ఒక ఎమ్మెల్యే ఎంపీల పరిచర్య, ఒక గ్రామానికి పరిచర్య కాదు, సర్వశక్తిమంతుడైన దేవుని పరిచర్య. హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. సర్వశక్తి కలిగిన దేవుడను. సమస్తము ఆయనలో ఉండేటప్పుడు, ఆయనకు నమ్మకంగా మనం ఉండేటప్పుడు, మన పరిచర్యను, మన కుటుంబాలను సువాసన కలిగిన పరిచర్యగా నా దేవుడు మార్చునుగాక. సువాసన కలిగిన పరిచర్యగా దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. ప్రియులారా చూడండి, ఈ కీర్తన భాగములో ఇచ్చినటువంటి ప్రవచన వాక్యము యేసు ప్రభు నాటికి అది నెరవేర్చబడింది. యేసు ప్రభు నాటికి అది నెరవేర్చబడింది. చూద్దాం మత్తయి సువార్త ఒక మాట మనం చదువుకొని ముందు కొనసాగుదాం. మత్తయి సువార్త 3:17 మనం చూసినప్పుడు, యేసు ప్రభువుల వారి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి 30 సంవత్సరాలు అయిన తరువాత ఆయన చదవండి అయ్యా. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. 30 సంవత్సరాలు చెప్పలేదు ఇతను నా ప్రియ కుమారుడని. తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చినటువంటి కుమారుడని యేసు ప్రభుల వారు మనందరికి మాదిరికరంగా బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరికి వెళ్ళి బాప్తిస్ం పొందిన తరువాత పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చి, ఇతడే నా ప్రియ కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. అతనిలో పాపము లేదు, ఏ లోపము లేదు. హీస్ ఎ హోలీ మ్యాన్. బట్ మనందరికి మాదిరికరంగా మారు మనసు పొందు నిమిత్తం కదండి, ఎలా మీరు జీవించాలి అన్నటువంటి మాదిరిగా ఆయన మారు మనసు పొందులాగన, మనం పొందులాగన ఆయన కూడా బాప్తిసం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ది ఫస్ట్ ఆఫ్ ది క్రైస్ట్, క్రీస్తు మాదిరి. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు మాదిరి. బాప్తిసం అనేది మనం ఊరికే సూచనగా మాత్రమే కానీ మన జీవితమే ఒక బాప్తిసంగా మారాలి. దేవునికి స్తోత్రం. ఇతరులు చూడడానికి మనము మారు మనసు పొందాడు అన్నటువంటిది నీ క్రియల ద్వారా కనిపించాలి, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా కనిపించాలి.
దైవజనుడా, నువ్వు పలికిన మాట ఎదుటి వారి గుండెలను ఆదరించాలి, పాపాన్ని పిండేయాలి. దేవునికి స్తోత్రం. పూసి పెట్టకూడదు, రాసి పెట్టకూడదు మాటలు. అనుకూలమైన మనం మాట్లాడతా పాప మనల్ని చుట్టుకుంటుంది. మనుషులకు అనుకూలమైన మాటలు మాట్లాడకూడదు, వ్యక్తికి అనుకూలమైన మాట మాట్లాడకూడదు, సమాజానికి అనుకూలమైన మాట మాట్లాడకూడదు. నా దేవునికి అనుకూలంగా ఉండాలి, ఎదుటి వాళ్ళకి ఆదరణగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభులు వారు బాప్తిస్మం ద్వారా మనకు మాదిరిగా నిలబడ్డారు. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడే వచ్చారు. ఇతడు నా ప్రియ కుమారుడు. ఇంకొక మాట మనకు వచ్చారు 17వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే అక్కడ కూడా అంటారు ఇతడు నా ప్రియ కుమారుడు అని. అక్కడ రూపాంతరపు కొండకెళ్ళి రూపాంతరం పొందిన తరువాత మనకు ఆ వాక్యం తెలుసు కదా. ఇదో ప్రకాశమైన ఒక మేఘము వాళ్ళని కమ్ముకొనెను. ఇతడు నా ప్రియ కుమారుడు. చాలండి. ఇక్కడ మనం చూస్తాం బాప్తిసము, పరిశుద్ధాత్మ, రూపాంతరము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి సార్ కొద్దిగా. బాప్తిసము, పరిశుద్ధాత్మ, రూపాంతరం. బాప్తిసం పొందుకున్నాం, పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతున్నాం, మంచిదే. కానీ నిన్ను చూస్తున్నటువంటి ప్రజలు ఎదుట రూపాంతర పొందిన సుగుణాలు కనిపిస్తున్నాయా అని ఒకసారి పరీక్షిస్తే, సుగుణాల సంపన్నుడా అని పాట పాడుకుంటున్నా కానీ మనలో సుగుణాలు ఇంటికి కనిపించట్లే, కంటికి కనిపించట్లేదు. ఆ రూపాంతరం అనేది ఎప్పుడైతే నీలో నుంచి కనిపిస్తుందో అప్పుడు నీ ఎదుట ఉన్న ప్రజలు దైవ ప్రత్యక్షతను చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. చూసారండి, దేవునికి విరోధముగా పనిచేసినటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత, ఆయనలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్న తర్వాత, ఆయన గారు మార్గ మధ్యంలో వెళ్తూ ఉంటే ఆయనలో దైవ ప్రత్యక్షత, దేవుని శక్తిని చూసినటువంటి పుతోను దైవం కేకలు పెట్టింది, సాక్ష్యం చెప్తుంది, సేవకుడు వస్తున్నాడు అని. ఈరోజు ఉండే దెయ్యాలు ఏమండి, ఈరోజు ఉండే దెయ్యాలు నువ్వు సేవకుడు అతను నాకు ఎరబాబు, పోనీ ఇంట్లో చెప్పుకోబో, నీ భార్యకు చెప్పు, నీ బిడ్డలకు చెప్పు ఫస్ట్ అని దెయ్యాలే ప్రశ్నించే స్థాయికి దిగజారిపోయినటువంటి సేవ అనుభవాలు లేకపోలేదు. ఒకసారి ఒక కోడికి ఏర్పాటు చేశారు. అక్కడ వేరే ఒకతను ప్రసంగికులు, నేను అక్కడ కోడికి వెళ్ళాను. నేను సేవకు వచ్చిన కొత్త అండి, 2005. స్థానికంగా కూడికి ఏర్పాటు చేసినటువంటి సేవకులు కొంత క్లోజ్గా ఉంటారు నాతో. నేను అన్నాను, ఎందుకో దేవుడు మాట్లాడాడు, అతని ద్వారా ఎందుకయ్యా కూడికి పెట్టించావు అన్నా. అదేంటి అన్నాడు. ఎందుకో నాకు దేవుడు ప్రేరేపణ కలుగుతుంది, దెయ్యం ధర్మకోబోతుంది అన్న, నీకు అవమానం జరుగుతుంది, నీ మీటింగ్ ఫెయిల్ అయిపోద్ది, అప్పులు పాలైపోతావు అని గట్టిగా చెప్పాడు. అతను నా మీద కొద్దిగా రియాక్ట్ అయ్యాడు. సో నో ప్రాబ్లం. ఒకటో రోజు మీటింగ్ అయింది. రెండో రోజు మీటింగ్లో స్టేజ్ మీద నుంచి యేసు నామములో దెయ్యాలు వెళ్ళిపోవునుగాక. బాగుంది మాట. ఇంట్లో మాంత్రిక శరీర పట్టబడిన ఒక స్త్రీ పరిగెత్తుకుంటూ వస్తున్న మంచం మీద పడిపోయినాడు. అరే నా పేరు ఎత్తున ఎందుకు రా, జరిగిన విషయం మీద నా కళ్ళారో చూశా. ఆయన గారు దిగారు కిందికి. ఏదో తన శక్తి చెప్పారు కానీ ఆయన వల్ల గలది. కారులో కూర్చొని రేపు వచ్చి చూస్తే నీ కథ నిలిపాడు. యథార్థంగా జరిగింది. ఏమండి, ముందు 2 రోజులు మంచి ఉపదేశాన్ని బోధించాం.
ఆరాధన చేశావు, వాక్చాతుర్యాన్ని ప్రకటించుకోగలిగావు, సాక్ష్యాన్ని కూడా చెప్పగలిగావు. బట్ ఏ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలని యేసునామని ప్రకటించావో ఆ దెయ్యం దగ్గర నిలబడలేకపోయావు అంటే అర్థం ఏంటి? రూపాంతరం పొందని సేవకుడు. రూపాంతరం పొందని క్రైస్తవులు బిడ్డ, రూపాంతరం పొందని క్రైస్తవులు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేరు. దాంతో నువ్వు ఇంక్లూడ్ అయిపోతావు అంతే. అది ఒక పని చేస్తూ ఉంటుంది, నువ్వు ఒక పని చేస్తుంటావు, సేవకుడు అనిపించుకుంటావు. సేవ కార్యాలు నీ ద్వారా జరగదు. సేవకుడు అనిపించుకుంటావు, నీ ద్వారా ప్రజలు రక్షింపలేరు, మందిరాలు కట్టుకోలేరు. అనిపించుకోవడానికి మాత్రమే, క్రైస్తవుడు అనిపించుకోవడానికి మాత్రమే క్రియలు జరగవు. సో ఒకవేళ ఇలాంటి ప్రశ్నలు నాలాంటి దుడుకు పేతురులాగా వేసామనుకోండి, అవతల వాళ్ళ ఛాన్స్ ఏంటి తెలుసా? ఒక్కొక్కరికి ఒక కృపావరాలు ఉంటుంది బాబు. ఏముంటుందంట చెప్పండి సార్? ఒక్కొక్కరికి ఒక కృపావరాలు ఇచ్చిన తాళంతను బట్టి జరుగుతుంది. దీన్ని ప్రశ్నించకూడదయ్యా అంటారు. ఎందుకయ్యా అంటే ప్రభు మాటలు మనం చూస్తున్నాం. యేసు ప్రభు మనకు మాదిరికరంగా ఉన్నారు, బాప్తిస్తానికి మాదిరికరంగా ఉన్నారు, పరిశుద్ధాత్మను పొందుకోవడంలో మాదిరికరంగా ఉన్నారు, రూపాంతరం పొందుటలో మాదిరికరంగా ఉన్నారు. ఈ 3 అనుభవాలు ఏ క్రైస్తవుల్లో ఏ సేవకుల్లో ఉంటుందో వాళ్ళ పక్షాన దేవుడు నిలబడి నీ వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాన్ని, సంఘమనైనా దేశమనగా వెలిగించేవాడు ప్రకటిస్తున్న యేసు ప్రభులు వారు. హల్లెలూయా! అట్టి కృప కలిగిన దేవుడు అల్పమైన మన జీవితాన్ని పిలిచాడు, ఎన్నిక లేని మన జీవితాన్ని పిలిచాడు, చీకొట్టుకున్న మన జీవితానికి జైకొట్టే లెవెల్ దేవుడు తీసుకొచ్చాడు. కానీ నువ్వు దేవుని జయకొడుతున్నావు, కానీ నిన్ను చూసి దేవుని జయకొడుతున్నారా? అది ముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గిద్యోను చూసి అంటున్నారు, గిద్యోను ఖడ్గానికి అన్నారు, దేవుని ఖడ్గానికి అన్నారు. గిద్యోనికి చేయమన్నారు, దేవుడికి చేయమన్నారు. కానీ ఇప్పుడేమవుతుంది? దేవుడికి మాత్రమే జయము, కానీ సేవకుడికి జయం లేదు. అక్కడ క్లుప్తమైన మాట సూపర్ మాట్లాడతాం. స్తుతి మహిమ ఘనత సమస్త దేవుడికే కలుగునుగాక. కానీ ప్రభు ఏమన్నాడు? నన్ను గణపరచు వారిని, నీ ద్వారా దేవుడు గణపరచబడితే దేవుడే నిన్ను గణపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీ ద్వారా దేవుడు ప్రత్యక్షమైతే నిన్ను ఒక ఉన్నతమైన స్థానములో నాయకుడుగా, ప్రశస్తమైనటువంటి వస్త్రాలు ధరించుకున్న వ్యక్తిగా, దైవ భయం ఇతరులకు కలుగునట్లుగా నిలబెట్టిన సమర్థుడు మన ఆరాధించే దేవుడు, ప్రకటించే దేవుడు, పిలిచిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇది చాలా తక్కువైపోయింది. అనుకున్న సేవ తగ్గిపోతూ ఉంది, ఆత్మలు తగ్గిపోతూ ఉన్నారు, మందిరాలు మోయబడుతూ ఉంది. గొప్ప గొప్ప సేవకులు అనుకున్నవారు చిన్న చిన్న సేవకులు అయిపోయారు. ఇదే నా దేవుడిచ్చింది అనుకుని సర్దుకుంటున్నారు. ఏమైపోతున్నారండి? చెప్పండి సార్, చెప్పండి గట్టిగా. అయ్యగారండి సెల్ ఫోన్ కొద్దిగా పక్కన పెట్టండి సార్. సర్దుకొనేస్తున్నారు. సర్దుకునే స్వభావం ఉండకూడదు. పౌరుషం కలిగి, రోషంగా నిలబడే స్వభావం కలగాలి. హల్లెలూయా. దేవుని కోసం చచ్చిపోయినా పర్లేదు, దేవుని ప్రత్యక్షత మనలోని కనపరచబడాలి. ఇలాంటి స్వభావముతో ఎప్పుడైతే నా ప్రభు కోసం నిలబడతామో దేవుడు జాతి జనాంగాన్ని తీసుకొచ్చి మన ముందు పడేస్తాడు. దెయ్యాలే తీసుకొస్తాడు విశ్వాసాన్ని. ఏంటండి? దెయ్యాలే విశ్వాసం తీసుకొస్తుంది. ఒకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను, అరుణోదయం 5 గంటలకి. నాకు అరుణోదయం 5 గంటలకు లేసి దగ్గరగా చేసే అలవాటు. స్వరమెత్తి
గట్టిగా దేవుని స్తుతించి చప్పట్లు కొట్టి పాటలు పాడి ఆత్మతో నింపబడి ఆరాధన చేసే అలవాటు నాకు మా పాస్టర్ గారికి. ఇప్పుడు మందిరం ఉన్నప్పుడే కాదు, రెంటెడ్ హౌస్లో కూడా వస్తాయి. ఇలాగ మేము అరుస్తున్నాం, కేకలు పెడుతున్నామని ఇల్లు ఖాళీ చేసే సందర్భాలు ఎన్నో రకాలు ఉన్నాయి. ఖాళీ చేయాలనుకున్నాడు, నా ఇంటికి 3 నెలలు బాడు పెట్టాడు. కొట్టలు చప్పట్లు గట్టిగా వస్తాయి. రియల్. నా మీద కేసు పెట్టినప్పుడు ఆ కేసుని ఎఫ్ఐఆర్ చేయకుండా డిఎస్పీ 6 నెలలు బాడు కట్టాడు. దేవునికి స్తోత్రం. కట్టాడండి. ఇలాగ మేము పాటలు పాడి ఆరాధన చేసినప్పుడు ఆ దేవాలయం ధర్మకర్త చైర్మన్ అక్కడే ఉన్నాడు. అరుణోదయం దారిలో వెళ్తూ ఉన్నాడంట ఆయన. మేము పాటలు పాడేటప్పుడు వినేసి ఈ పాటకు అర్థమేందో కావాలో సీక్రెట్గా వచ్చాడు నైట్ 11 గంటలకి దొంగలాగా. ఏంటయ్యో చెప్పంటే ఆ పాటకు అతనికి అర్థం చెప్పడం జరిగింది. అతను కూడా మోకరించి ప్రార్థన చేసుకొని చక్కగా బైబిల్ తీసుకొని నా భార్యకు నా బిడ్డలకు బైబిల్ ఇవ్వండి అన్నారు. నలుగురుంటే నలుగురికి బైబిల్ ఇచ్చాను. పేరుకేమో గుడి చైర్మన్. హృదయములో నా దేవుడు ప్రవేశింపలాగా చేశాడు. కేవలం ఒక పాట. దేవునికి స్తోత్రం. అది ప్రభావితం చేసింది. మన ప్రార్థన ద్వారా, మన పాట ద్వారా, మన ఆరాధన ద్వారా, వాక్య ఉపదేశం ద్వారా దేవుడి ప్రత్యక్ష కనపరిచినప్పుడు ఎదుటివాడి హృదయాన్ని మెల్ట్ చేస్తుంది. బలపరచడం వేరు, ప్రోత్సహించడం వేరు. ఏమండి? హృదయాన్ని మార్పులకి తేవడం వేరు. ఆ రూపాంతరం అనేది మనలో కనిపించినప్పుడు చిన్న మాట పలికిన గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసిన మహత్యమని కార్యాలు దేవుడు చేస్తాడు. 15 నిమిషాల్లో ప్రసంగం చేసిన 1500 మంది రక్షణ పొందుతారు. అంతటి పవర్ఫుల్ గాడ్ ఆఫ్ వర్డ్. బట్ ఎంత శక్తి, ఎంత ప్రభావితం, ఎంత ఆశ్చర్యం, ఎంత అద్భుత కార్యాలు చేయడానికి నిన్ను నన్ను దేవుడు పిలుచుకున్నాడు. అయితే బాప్తిసపు అనుభవం ఉంది, పరిశుద్ధాత్మ అనుభవం ఉంది, కానీ రూపాంతరపు అనుభవము లేనందువల్లే మార్పులకు రాలేకపోతున్నారు. అది మనం ఎప్పుడైతే తెచ్చుకోగలుగుతాం ప్రభు దగ్గర, దేవుడే సమస్తాన్ని తీసుకొచ్చి మన దగ్గర పెడతాడు. హల్లెలూయా. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మనం చూసినప్పుడు, క్రీస్తు యేసును కలిగిన మనసు కలిగి ఉండుడి. అక్కడి నుంచి మనము చదువుకున్నప్పుడు ఆయన గారు యేసు ప్రభుల వారు మనిషి కుమారుడిగా ఉన్నప్పుడు ఆయన దేవుడి సన్నిధి నుండి భూమికి వచ్చిన తర్వాత ఆయన చరిత్రని మనకు తెలుసు. మంచిగా చదువుకున్నప్పుడే అర్థమైపోద్ది. మరి ఇది ప్రకటించడానికన్నా, చదువుకోవడానికన్నా, అనుభవంలోకి మనం తెచ్చుకోగలిగినప్పుడు ఆశీర్వాదాన్ని కారకులమవుతాం మనం. హల్లెలూయా. ఎలా తెచ్చుకోవాలండి? అనుభవంలోకి మనం తెచ్చుకున్నప్పుడు ఆశీర్వాదానికి మనం కారకులుగా ఉంటాం. ఆ మాటలు చాలా నేను చదువుకున్నప్పుడు నా హృదయాన్ని బాగా కదిలించింది. ఒక మూడు అంశాలు మాత్రం, సమయం లేదు, క్లుప్తంగా చెప్తాను మీకు. నేను మనం చదువుకున్న భాగాలు మనకు అందరికీ తెలిసిన సత్యం. అది నాకన్నా మంచిగా ప్రకటించగలిగిన సామర్థ్యం కలిగిన అభిషేక్తులు ఇక్కడ ఉన్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్నవారు, అనుభవాలు కలిగిన వారు చాలామంది ఉన్నారు. అయితే మీ మధ్యలో అంత అనుభవం లేదు, కానీ దేవుని వాక్యాన్ని ప్రకటించేటటువంటి కొద్ది సమయాన్ని ప్రవహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 2వ అధ్యాయం 5వ వచనం నుంచి మన కిందకి చదువుకుంటుండేటప్పుడు ఇందులో ఒక 3 మాటలు మాత్రమే గుర్తుంచుకున్నాం. యేసు ప్రభుల వారి యొక్క మాటలు మనం చదువుకున్నప్పుడు తను తాను రిక్తునిగా చేసుకొనెను అన్నమాట. రిక్తునిగా చేసుకొనెను. రిక్తునిగా చేసుకోవడం అంటే ఏంటి? ఏమి లేకుండా శూన్యమైపోవడం, జీరో. ఆయన దేవుడై ఉండి కూడా, పరిశుద్ధుడై ఉండి కూడా, పరిశుద్ధాత్మ దేవుడై ఉండి కూడా, శక్తి ఉండి కూడా, సామర్థ్యం ఉండి కూడా, నోటి మాట చేత సర్వాన్ని కలిగించిన దేవుడై ఉండి కూడా
దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. ఏమి లేనివాడుగా జీరో అయిపోయాడు. నీ బలము, నీ శక్తి, నీ ప్రభావము, నీ చదువు, నీ అందము, నీ చందము, నీ కులము, నీ సామర్థ్యాన్ని ఎప్పుడైతే కల్వారి సిలువలో దాన్ని కొట్టివేసి దేవుని కోసం రిక్తుగా నిలబడతావో, ఆ రిక్తుడిని దేవుడి నీలో నిలబడినప్పుడు గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, మొన్న ఈ మధ్య ఒక పాస్టర్ గారు, నాకు వచ్చిన కోపానికి నేనే కానీ పాస్టర్ కాకపోయింటే వాడు తలకు మొక్కలైపోయింటుందంట తల. సచ్చాడు ఈ వ్యక్తి? సచ్చాడా? బాప్తీసం అందుకున్నాడు కానీ, పరిశుద్ధాత్మ అన్య భాష మాట్లాడుతున్నాడు కానీ రూపాంతరం పొందలేదు. అందుకే బైబిలేగా నా చేతి లేకపోతే, పాస్టే కాకపోతే తల మొక్కలైపోతుందంట. నేను అంటాను, అసలు పాస్టవేనా? సేవకుడు అని పేరు చెప్పుకొని జీవించడానికి ఆడ ఒక్కడి కోసం తల మొక్కలైపోవద్దు. అప్పుడు పరలోక రాజ్యాలు మార్కులు పడతాయి. ఆడ తల పగలు కొడతానంటే మనం ఎట్ట సేవకులు అవుతామండి? చిన్న మాటకు సహించుకోలేము, చిన్న మాటకు సహించుకోలేము. సేవకుడే, తోటి సేవకుడు ఒక మాట అంటే కూడా సహించుకోలేకుండా దాన్ని హృదయముల పెద్ద చేదు అనుభవం తీసుకొచ్చుకున్నప్పుడు రూపాంతరం పొందడానికి ఏముంది అక్కడ? గనుక మనము వస్త్రాలు మార్చుకున్నంత మాత్రం రిక్తులం కాదు, తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం రిక్తులం కాదు, పాటలు పాడి ఆరాధన చేసి మహత్యమని కార్యాలు చేసినంత రిక్తులం కాదు. మన స్వభావములో కూడా రిక్తులమైపోవాలి. అదే రూపాంతరాన్ని కలిగిన అనుభవం. రెండో విషయం చూసినప్పుడు ఆయన విధేయుడై, సమస్తం కలిగి ఉన్న తగ్గింపు, విధేయుడై తన్ను తను తగ్గించుకున్నవాడై ఎదుటి వారిని గౌరవించడమే విధేయత. హల్లెలూయా. ఆడు చిన్న సేవకుడైన పర్లేదండి. యేసు ప్రభువు వారు యెరూషలేములోకి వెళ్ళి ప్రవక్తల దగ్గర ప్రసంగం చేస్తుంటే వాళ్ళు నోరు మూసుకున్నారు. ఇర్మియా ప్రవక్త బాలుడే, ఆయన ధోర పలికిన మాటలకి రాజుల సహిత తగతగలాడిపోయారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన సేవకులు చులకం చూపు చూస్తూ ఉంటాం. ఆడ నిన్న లేక మొన్న వచ్చినట్టు ఆడికేం తెలుసు? సో మెనీ డిఫరెంట్ ఆఫ్ వాయిస్. మన ఎదుటి వారిని ఘనంగా ఎంచి వాళ్ళ దగ్గర తగ్గి ఉండడమే విధేయత. దేవునికి స్తోత్రం. ఎదుటి వారి కన్నా నా స్థాయి గొప్పదనుకున్నప్పుడు అది అవిధేయత. దేవుడు చెప్పాలి, మనం చెప్పుకోకూడదు. ఇది యేసు ప్రభువులు కలిగినటువంటి రెండోది. మూడోది, తన్ను తాను కాస్త తగ్గించుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారంట? తగ్గించుకొనెను. ఇప్పుడు ఈ సందర్భంలో ఒక వ్యక్తి, మనకు బాగా పరిచయమైన వ్యక్తి, ఆ వ్యక్తిని కొద్దిగా మనం ఈ మూడు మాటలే ఆ వ్యక్తిలో పరిశీలన చేసుకున్నా. నేను ప్రసంగం చేయడానికి కాదు, కానీ నేను యాక్చువల్గా ఈరోజు వాక్యం చెప్పాలని అనుకోలేదు. ఎందుకో ఉన్న పాటున మన ఆమోసయ్య గారు మీరే చెప్పాలని చెప్పారు. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు మహింపరచబడును గాక. హల్లెలూయా. ఒక చిన్న మాట మనం చదువుకున్నప్పుడు ఆదికాండము 41వ అధ్యాయము, ఈ మాట చాలా నచ్చింది నాకు. 1వ అధ్యాయము 1 యోసేపు గారిని చూసి, ఈ దేశాన్ని మొత్తం నీకు అప్పగిస్తానంట ఫరో గారు. చూడండి అన్నమాట. ఈ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమే ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అనెను. మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు ఎలా తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. చూడండి, నీవు నా ఇంటికి అధికారవై ఉండవలెను.
నా ప్రజలందరికి విధేయులయుందురు, సింహాసన విషయములో సింహాసన విషయములో మాత్రమే మాత్రమే. నేను నీకంటే పైవాడను ఆ, అందుకని చూడండి, ఇక్కడ ఐగుప్తును సంపూర్తిగా యోసేపు గారికి అప్పగిచ్చేశారు. హల్లెలూయా. ఐగుప్తు అధిష్టానము, ఐగుప్తు సింహాసనము, ఐగుప్తు ప్రజలు, ఐగుప్తుల సమస్తము కూడా యోసేపు గారి చేతికి దేవుడు అప్పగిచ్చాడు. కారణం ఎందుకంటే అతడు దేవునికి ప్రియకుమారుడు. ప్రైజ్ ది లార్డ్. యోసేపు గారు ఎవరికి ప్రియకుమారుడు అన్న? దేవునికి ప్రియకుమారుడు. అలాంటి స్వభావం తనకు కలిగి ఉంది గనుక యేసు ప్రభువుల రిక్తినిగా చేసుకున్నారు అన్న మాటకి ఒక మాట మనం చదివితే 39:12 ఆది కాండంలో, ఆయన వెతుక్కొని మహాపాపము వచ్చింది. ఆ వయసు తనకున్న కలిగి ఉన్న వయసు పాపము చేసిన అది సరైన వయసే. అది పెద్దగా కూడా పాపం అనిపించదు లోకరీతిగా చూస్తే. అయితే ఆయనకు పాపము చేసగలిగినటువంటి వయసు ఉన్నా వాటినన్నిటినీ కూడా నా దేవుని కోసము తన సర్వ శరీరాన్ని ప్రభుకు అప్పగించుకున్నారు గనుక అది అంటనీయకుండా రిక్తునిగా చేసుకున్నాడు. హల్లెలూయా. నాకు ఇది వద్దు, నాకు ఇది వద్దు, ఈ పాపం వద్దు, ఈ దేశం వద్దు, ఈ అంతఃపురం వద్దు, ఈ ధనం వద్దు, అధికారం వద్దని దేవుని కోసం తన మీద ఉన్నటువంటి ఆ పై గుడ్డను కూడా విడిచిపెట్టి పారిపోయాడు. ఏమి లేనివాడుగా నిలబడ్డాడు. ఆయన పక్షాన దేవుడు నిలబడి అదే ప్రాంతానికి రాజుగా చేశాడు. కొట్టాలు చప్పట్లు గట్టిగా వస్తాయి. ధనం వెతుకుతుందయ్యా, శరీరం వెతుకుతుందయ్యా, లోకం వెతుకుతుందయ్యా సేవకుని. నేను అది ఇస్తానురా, ఇది ఇస్తానురా, అలా ఉండు, ఇలా ఉండని నన్ను పిలుస్తుంది. వాటికి అన్నిటికీ నువ్వు ఏకీభవిస్తే నువ్వు రిక్తుడివి కాదు. కల్ముషం అయిపోయినటువంటి నీ ఆత్మీయ జీవితం నా దేవుడి పనికిరాదు. నీ పిలిచిన పిలిపేంటి, నీకు ఇచ్చిన దర్శనమేంటి, ఏ విషయంలో దేవుడు నిన్ను బలపరిచాడు. కల్ముషం లేకుండా చూసుకున్నంత వరకు నా దేవునికి నువ్వు ప్రియమైన సేవకుడు, నా దేవునికి ప్రియమైన బిడ్డ అవుతావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసు ప్రభు లాగని యోసేపు గారు కూడా తను కలిగిన సమస్తాన్ని కూడా రిక్తునిగా చేసుకొని పాపం అంటనీయకుండా పారిపోయాడు నా ప్రభు కోసం. ప్రభు తన కోసం నిలబడ్డాడు. ఈరోజు అతను అధికారిగా చేశాడు. దైవజనుడా, దేవుని బిడ్డ, మనం కూడా దానికి జాగ్రత్త ఉండాలి. ఈ ప్రత్యేకతలు, ఈ ఖ్యాతి, ఘనత కోసం మనం ప్రాకులాడితే ప్రజల దగ్గర మనము ఓహో అనిపించుకుంటాం, కానీ దేవుని దగ్గర ప్రియకుమారుడని అనిపించుకోలేము. రెండో మాట మనం చూసినప్పుడు ఆయన అన్ని విషయంలో విధేయత కలిగిన వారు యేసు ప్రభువు వారు. విధేయతకి సాదృశ్యం ప్రేమ. ప్రేమ ఎప్పుడు ఉంటుందో అక్కడ నువ్వు తగ్గించుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వంటే నాకు ఇష్టమండి అని మాట్లాడటం కాదు. యేసయ్య ప్రేమ మన కొరకు తన ప్రాణాన్నే పెట్టింది. ఈరోజు ప్రేమ అనే పేరుతో ముసుగేసుకొని ప్రాణాలు తీసే లెవెల్ ఏర్పడిపోయింది. జాగ్రత్త బిడ్డ. ఏ ప్రేమ మంచిదో కనిపెట్టాలి. లోకానుసరమైన ప్రేమ ఉంది, శారీరకమైన ప్రేమ ఉంది, ఆత్మీయమైన ప్రేమ కూడా ఉంది. లోకానుసరమైన ప్రేమ నిన్ను మోసం చేస్తుంది, శారీరకమైన ప్రేమ నిన్ను చంపేస్తుంది, ఆత్మీయమైన ప్రేమ నిన్ను వర్ధిల్లింపు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అదే నా యేసుని ప్రేమ. అది యోసేపు గారిలో ఉంది. 37:13 మనం చూసినప్పుడు చూడండి, అక్కడ చక్కటి సన్నివేశం మనకు అందరికి తెలిసిన సందర్భం ఇది. ఇశ్రాయేలు చూచి
పంపిదని రమ్మన్నప్పుడు ఉమ్. అతడు మంచిదని చెప్పాను. అప్పుడు అతడు నీ వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మందక్షేమను తెలుసుకొని, నాకు అర్థం ఇక్కడ చూసినప్పుడు వాళ్ళు గొర్రెలు మేపడానికి వెళ్ళారు, యోసేపుని అన్నల దగ్గర పంపిస్తున్నారు. నేను ఎందుకు వెళ్ళాలి అనలేదు. తండ్రి మాటకి విధేయుడై అన్నదమ్ములకి ప్రేమను కనపరిచేవాడుగా వాళ్ళకి మంచి భోజనాలు పెట్టడానికి వెళ్ళాడు ఆయన. హల్లెలూయా. అతనిలో ఉండే ప్రేమ చివరి ధనాల్లో కూడా చూస్తే అదే అన్నదమ్ములు అతన్ని కొట్టారు, బంధించారు, అమ్మేశారు, సచ్చినాడు అని చెప్పారు. తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఇక్కడ చూపించిన ప్రేమే అక్కడ కూడా చూపించారు. కొట్టలు చప్పట్లు గట్టిగా వస్తాయి. యేసేపుల ప్రేమ మారలేదు, యేసు ప్రభుల ప్రేమ మారలేదు, కానీ నీలో ప్రేమ మారిపోద్ది. ఈరోజు ఒక విశ్వాసి నీకు అనుకూలంగా ఉంటే ఏమే సమస్తం ఉంటావు. ఆ విశ్వాస పొరపాటు నా విశ్వాస వల్ల నీకు నింద అవమానం వేస్తే సైతాన్ని పట్టిందంటాం. అప్పుడు యేసుప్రభు ప్రేమ, ఇప్పుడు సైతాన్ ప్రేమ. మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. దాన్ని మనము ప్రేమతో క్షమించి చేరదీస్తే వాళ్ళు పరిపూర్ణలోకి మార్పించాలి. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయాలన్నా పరిపూర్ణలోకి మార్పించాలి. ఈ ప్రేమ యేసేపులో ఉంది కనుకే దేశాన్ని దేవుడు ఆయన చేతికి అప్పగించేలాగా చేశాడు. దేశ ప్రజలందరినీ ఆయన చేతికి అప్పగించేలాగా చేశాడు. దైవజనుడా, ఈ దైవ ప్రత్యక్షత నీళ్ళు కనపరిచినప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రజలందరినీ దేవుడు తీసుకొచ్చి నీ మందిరములో నింపబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరూ నీ కొరకు ఎదురు చూడబోతున్న దైవజనుడా రండి ప్రార్థన చేయండి అనబోతున్నారు. మూడో కార్యం చూసినప్పుడు మనము దేవుడు తను తగ్గించుకున్నాడని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే క్షమించే మనసు కలిగినటువంటి యోసేపు. దేవునికి స్తోత్రం. కొట్టారు, కట్టారు, అభివేశారు. వాళ్ళను చూసి 45-14 చూస్తే మనము వాళ్ళను చూసి ఆయన హృదయములు ఎలాంటి చేదు కానీ ముద్దు పెట్టుకొని హల్లెలూయా. చూసారండి, క్షమాగుణము కలిగిన యేసేపు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుకు అదే గుణం ఉంది, యేసేపు గారికి కూడా అదే గుణం ఉంది. దైవజనుడా, నీకు నాకు అదే గుణం ఉంటే, ఆ లక్షణాలు మనకుంటే, ఆ ప్రత్యక్షత మనకుంటే, మన ఏరియాలో అపవాది కదిలించలేడు. నిన్ను చూసి వాడు పారిపోతాడు. కొట్టాలి చప్పట్లు గట్టిగా వస్తాయి. మరో రోజు ఎలాగైతే తన దేశాన్ని ప్రజలను అప్పగించాడో, నీ ప్రాంతంలోని సాతానే విశ్వాసం తీసుకొచ్చి నీకు అప్పగించే సాతాను పారిపోతాడు. అంత సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చాడు. గనుక మనము దైవ ప్రత్యక్షతను కనపరిచే సేవకుడుగా కనపరచబడుదుము గాక. దైవ ప్రత్యక్షతను మనలో నుంచి ప్రజలు చూచుదురుగాక. దైవ ప్రత్యక్షతను మనలో నుంచి అనేక జాతి జనాంగాలు చూసి ఇతను నిజమైన దేవుని సేవకుడిని చెప్పుదురుగాక. హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని ఎంతగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను. నిన్ను బట్టి ఆనందించలేనప్పుడు నీకు ఇచ్చిన పరిచయాన్ని బట్టి దేవుడు ఎట్లా ఆనందిస్తాడయ్యా? నిన్ను బట్టే దేవుడు ఆనందించినప్పుడు నీ కుటుంబాన్ని బట్టి అలా ఎవరు ఎట్టబోతే ఎందుకు నేను బాగుండను కదా అనుకుంటుంది. దట్ ఈస్ రాంగ్. నిన్ను నీవు రక్షించుకోవాలి, నీ కుటుంబాన్ని రక్షించాలి, సంఘాన్ని రక్షణ నడిపించాలి, నీ చుట్టూ ఉన్న ప్రజలను కూడా రక్షణలోకి నడిపించడానికి దైవ ప్రత్యక్షత కలిగిన దైవజనుడుగా మనం జీవించుదుముగాక.
అలాంటి అనుభవంలోకి ప్రభు మనం నడిపించునుగాక. అలాంటి రూపాంతరం మనం పొందుదుముగాక. అలాంటి దైవ ప్రత్యక్షత మనలో నుంచి దేవుడు ప్రకటింప చేయునుగాక. ఇప్పుడు పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ఒక్కసారి పరిశీలన చేసుకుందాం.